హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈరోజు వీడియోలో మామిడికాయ చిన్న ముక్కల పచ్చడిని గ్లాస్ కొలతలతో ఎంతో సింపుల్‌గా మరింత రుచిగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ చిన్న ముక్కల పచ్చడిని లేత మామిడికాయలతో తయారు చేస్తారు కాబట్టి మనకు కొత్త ఆవకాయ వచ్చేలోపు ఈ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు. ఆవకాయ పెద్ద ముక్కల పచ్చడికి ఏమాత్రం తీసిపోదండి. ఫస్ట్ టైం ఈ పచ్చడిని చేయాలనుకునేవారు నిరభ్యంతరంగా ఈ కొలతలతో చేయండి. చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పచ్చడి తయారీలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ పచ్చడి తయారీ కోసం టెంక పట్టని 2 పుల్లని మామిడికాయలు తీసుకున్నానండి. వీటిని నీటిలో వేసి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి పూర్తిగా ఆరనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ కాయలకి టెంక పట్టదు కాబట్టి ఈజీగానే కట్ అవుతాయండి. ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని ఒక గ్లాస్ కానీ గిన్నెతో కానీ కొలుచుకోవాలండి. కొలుచుకునేటప్పుడు గ్లాస్ నిండుగా కొలుచుకోవాలి. ఇలా 4 గ్లాసుల ముక్కలను అయితే గిన్నెలో వేసుకోవాలండి. ఇప్పుడు 4 గ్లాసుల ముక్కలకి ఒక గ్లాస్ నిండుగా కారాన్ని వేసుకోవాలి. ఇది పచ్చడి కారం అండి. ఇంట్లో వాడే కూర కారాన్ని వేయకూడదు. అర గ్లాస్ వరకు మెత్తని ఉప్పును వేసుకోండి. ఉప్పు మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. చూసుకుని సరిపోకపోతే చివర్లో వేసుకోవచ్చు. 1/4 కప్పు ఆవపిండిని వేసుకోండి. ఈ ఆవపిండి చేసేటప్పుడు ఆవాల్ని వేయించాల్సిన అవసరం లేదండి. పచ్చి ఆవాలతోటే ఈ విధంగా మెత్తని పొడి చేసుకోండి. కొద్దిగా బెల్లాన్ని వేసుకోండి. ఇక్కడ బెల్లం వేసినట్లుగా ఉండదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ వరకు పచ్చిమెంతులను వేసుకోండి. అలాగే ఒక వెల్లుల్లిపాయని ఒలుచుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిలో నూనె వేసి కలుపుకుందామండి. గ్లాస్కి కొద్దిగా తగ్గించి వేరుశనగ నూనెని వేసుకోండి. ఈ పచ్చడి చేసేటప్పుడు వేరుశనగ నూనె వేసుకుంటే బాగుంటుంది. ఈ ముక్కలకి ఆవపిండి, ఉప్పు, కారం బాగా పట్టేటట్లుగా చేతితో బాగా పట్టించండి. ఇలా ముక్కలన్నిటికీ పట్టిన తర్వాత ఈ ముక్కల్ని ఈ విధంగా చేతితో అదిమి పెట్టుకోవాలి. ఇలా అదిమి పెట్టుకున్న ముక్కల్ని 2 రోజుల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోవటం వల్ల ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టి ఊట బాగా దిగుతుందండి. పచ్చడి ఈ విధంగా 2 రోజులు ఊరిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, పచ్చడిలా ఊరి ఉంటుందండి. చూడండి, నూనె అయితే కొద్దిగా పైకి తేలింది. ఇప్పుడు ఈ పచ్చడిని గరిటెతో కలుపుకోవాలి. ఇలా పచ్చడి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చండి. ఇక్కడ నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. కొద్దిగా నూనె మాత్రం వేస్తున్నానండి. ఆవకాయ పచ్చడి కాబట్టి నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చడిని మనం లేతకాయలతో తయారు చేస్తున్నాం కాబట్టి ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. 1 నెల రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. చూసారు కదండి, ఎంతో సింపుల్ గా మామిడికాయ చిన్న ముక్కల పచ్చడిని అయితే తయారు చేసుకున్నాము. ఒకసారి ఈ కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మన ఛానల్లో బెల్లం ఆవకాయ, బెల్లం మాగాయ పచ్చడి, అలాగే ఆవకాయ పచ్చడి తయారీ విధానాలు అయితే ఉన్నాయండి. వాటి తయారీ విధానం ప్లేలిస్ట్ లో ఇస్తాను. తప్పకుండా ఒకసారి చూడండి. ఈ పచ్చడిని పప్పు కాంబినేషన్ లో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.